హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను జూనియర్ లైన్మెన్ ఓకేనా మోడల్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, క్వశ్చన్స్ ఏమున్నాయి కదా, ప్రతి చాప్టర్ పైన ఎన్ని మార్క్స్ వస్తాయి అంట నేను క్యాలిక్యులేట్ చేశాను. ఓకే, ఫండమెంటల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పైన 9 మార్క్స్ వస్తాయి, బ్యాటరీ పైన 4 మార్క్స్ వస్తాయి, మ్యాగ్నెటిజం చాప్టర్ పైన 4 మార్క్స్ వస్తాయి, ఏసీ ఫండమెంటల్స్ పైన 8 మార్క్స్ వస్తాయి. ఓకే, బేసిక్ ఎలక్ట్రానిక్ పైన 6 మార్క్స్ వస్తాయి, డీసీ మషిన్ పైన 6 మార్క్స్ వస్తాయి, ట్రాన్స్ఫార్మర్ పైన 6 మార్క్స్, ఏసీ మషిన్ పైన 7 మార్క్స్, మెజర్మెంట్ పైన 8, ఇల్యూమినేషన్ పైన 2, పవర్ సిస్టమ్ పైన 5 మార్క్స్. ఓకేనా, టోటల్ 65 మార్క్స్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇది ఏముంది కదా, ఇది జూనియర్ లైన్మెన్ సిలబస్ ఉంది. సో ఫ్రెండ్స్, నేను అన్ని 65 క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. సో దానికోసం నేను ప్రతి చాప్టర్ పైన 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్ నెంబర్ 1 ఏముంది, వెన్ అల్టర్నేటింగ్ కరెంట్ పాసెస్ త్రూ ఏ కండక్టర్. ఒక అల్టర్నేటింగ్ కరెంట్ ఒక వైర్ లోపల మనము పాస్ చేస్తే అది కరెంటు ఎలా పోతుంది అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. అంటే సర్ఫేస్లో ఎక్కువ పోతుంది, కోర్లో తక్కువ పోతుందా, లేదా కోర్లో ఎక్కువ పోతుంది, సర్ఫేస్లో ఎక్కువ పోతుందా. ఓకేనా, ఇలాగే 4 ఆప్షన్ ఆయన ఇచ్చేసాడు. ఓకేనా, సో దీనికి ఆన్సర్ ఏముంది, ఆప్షన్ నెంబర్ బి. పోర్షన్ ఆఫ్ ద కండక్టర్ నియర్ ద సర్ఫేస్ క్యారీజ్ మోర్ కరెంట్ యాజ్ కంపేర్ టు ద కోర్. ఓకేనా, కోర్ లోపల తక్కువ పోతుంది కరెంటు, సర్ఫేస్ పైన ఎక్కువ పోతుంది. ఓకేనా, ఆప్షన్ నెంబర్ బి ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2 ఏముంది, ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ విల్ బి సేమ్ యాజ్ ఓమిక్ రెసిస్టెన్స్ వెన్. ఓకేనా, ఓమిక్ రెసిస్టెన్స్ ఇంకా ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ రెండు ఎప్పుడు ఈక్వల్ అయిపోతాయి అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా, ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అంటే వోల్టేజ్ ఇంకా కరెంట్ కాన్స్టెంట్ ఉండాలి, అప్పుడు రెసిస్టెన్స్ ఏమొస్తుంది కదా, దానికి మనము ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అంట చెప్తాము. ఓకేనా, ఓమిక్ రెసిస్టెన్స్ అంటే ఒక కండక్టర్లో కరెంట్ పాస్ చేస్తే అది యూనిఫామ్గా పోవాలి, అంటే కోర్లా ఇంకా సర్ఫేస్ పైన ఈక్వల్గా పోవాలి, దానికి మనము ఓమిక్ రెసిస్టెన్స్ అట్ట చెప్తాము. ఓకేనా, సో దీనికి ఆన్సర్ ఏముంది, ఆప్షన్ నంబర్ డి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, కరెంట్ ఈజ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద కండక్టర్ క్రాస్ సెక్షన్. క్వశ్చన్ నెంబర్ 3 ఏముంది, గ్రౌండింగ్. ఓకేనా, గ్రౌండింగ్ అంటే ఏంటి. ఓకేనా, గ్రౌండింగ్ అంటే అర్థింగ్కి మనము గ్రౌండింగ్ అంటా చెప్తాము. ఓకేనా, సో గ్రౌండింగ్ అంటే కరెంట్ ఏముంది కదా, అది భూమి లోపల పంపిస్తే దానికే మనము గ్రౌండింగ్ అంటా చెప్తాము. సో దానికోసము ఆన్సర్ ఏముంది, ఆప్షన్ నెంబర్ ఏ. క్వశ్చన్ నెంబర్ 4 ఏముంది, లెక్లెన్ సెల్ ఈజ్. ఓకేనా, సెల్స్ ఉన్నాయి కదా, అవి హై పవరు, మీడియం పవరు, ఓకేనా, ఇలా వాడతాము. ఓకేనా, సో లెక్లెన్ సెల్ ఎక్కడ వాడతాము అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకే, సో దీనికి ఆన్సర్ ఏముంది, ఆప్షన్ నెంబర్ 3 ఇంటర్మీడియట్ యూజ్, అంటే మీడియం రేంజ్లో దీనికి వాడతాము. క్వశ్చన్ నెంబర్ 5 ఏముంది, ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ద ఎంపియర్ అవర్ రేటింగ్ ఆఫ్ ఏ బ్యాటరీ సెల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్. ఓకేనా, మనం ఏం చేయాలంటే ఎంపియర్ అవర్, ఇది పవర్ ఏముంది కదా, దానికి నేను ఎక్కువ చేయాలంటే సెల్స్ ఏమున్నాయి కదా, దానికి ఎలా కనెక్షన్ ఇవ్వాలి అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా, సిరీస్లో ఇవ్వాలా, ప్యారలల్లో ఇవ్వాలా, సిరీస్ ఇంకా ప్యారలల్లో ఇవ్వాలా, లేదా స్టార్లో ఇవ్వాలా అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకే, సో దీనికి ఆన్సర్ ఏముంది, ప్యారలల్లో ఇవ్వాలి. క్వశ్చన్ నెంబర్ 6 ఏముంది, ఫ్లేమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఓకేనా, ఫ్లేమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్లో ఏది పారామీటర్స్ ఉంటాయి అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. ఎగ్జాంపుల్, ఓమ్స్లా ఉంది, ఓమ్స్లా ఏముంటుంది అంట క్వశ్చన్లో అడిగితే మీరేం చెప్తారు, వోల్టేజ్ ఉంటుంది, కరెంట్ ఉంటుంది, రెసిస్టెన్స్ ఉంటుంది అంట చెప్తారు. సో అలాగే ఫ్లేమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్లో ఏముంటుంది అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకే, సో దీనికి ఆన్సర్ ఏముంది, ఆప్షన్ నెంబర్ 3 మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఉంటుంది, కరెంట్ ఫ్లో డైరెక్షన్ ఉంటుంది, ఇంకా కండక్టింగ్ ఫోర్స్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 7 ఏముంది, వెన్ ద టెంపరేచర్ ఆఫ్ ఏ ఫెరోమ్యాగ్నెటిక్ మెటీరియల్ ఈజ్ ఇంక్రీజ్డ్ అబౌవ్ ద క్యూరీ టెంపరేచర్ దెన్. ఓకేనా, ఒక ఫెరోమ్యాగ్నెటిక్ మెటీరియల్ ఉంది, దానికి నేను టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తా, అప్పుడు ఏమవుతుంది అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకే, సో దీనికి ఆన్సర్ ఏముంది, ఆప్షన్ నెంబర్ 1 ద ఫెరోమ్యాగ్నెటిక్ మెటీరియల్ చేంజెస్ ఇంటూ పారామ్యాగ్నెటిక్ మెటీరియల్. ఇది ఫెరోమ్యాగ్నెటిక్ మెటీరియల్ ఏముంది కదా, అది పారామ్యాగ్నెటిక్ మెటీరియల్లా కన్వర్ట్ అయిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 8 ఏముంది, A current of 50 milliampere flow through a series circuit
consisting of 0.6 microfarad capacitor and a resistor connected in series with a 10 kilohertz 250 volt AC source. What is the impedance of the circuit? ఓకేనా. సో ఈ ప్రాబ్లంలో ఏం అడుగుతున్నాడు ఆయన, ఇంపెడెన్స్ ఎంత అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా. మనకు తెలుసు ఇంపెడెన్స్ ఫార్ములా ఏముంది, జెడ్ ఈక్వల్ టు వి డివైడెడ్ బై ఐ ఉంది. ఓకేనా. వి ఎంత ఉంది ఈ ప్రాబ్లంలో, 250 వోల్ట్ ఉంది. కరెంట్ ఎంత ఉంది, 50 మిల్లీ యాంపియర్ ఉంది. ఓకేనా. సో 250 డివైడ్ బై 50 మిల్లీ యాంపియర్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే. సో దీనికి ఆన్సర్ ఏముంది, 5 కిలో ఓమ్. క్వశ్చన్ నెంబర్ 9 ఏముంది, వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ రియాక్టివ్ పవర్. ఓకేనా. యాక్టివ్ పవర్, రియాక్టివ్ పవర్ ఉంటుంది కదా. సో రియాక్టివ్ పవర్ది యూనిట్ ఏంటి అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. సో దీనికి ఆన్సర్ ఏముంది, వోల్ట్ ఎంపియర్ రియాక్టివ్. ఆప్షన్ నెంబర్ సి ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 10 ఏముంది, విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ నాట్ ఏ బైలాటరల్ ఎలిమెంట్. బైలాటరల్ అంటే సపోజ్ ఒక రెజిస్టర్ ఉంది. రెజిస్టర్లో మీరు లెఫ్ట్ నుంచి ఫార్వర్డ్లో కరెంట్ పాస్ చేస్తే కూడా పోతుంది, రివర్స్ డైరెక్షన్లో కూడా పోతుంది. ఇండక్టర్లో ఫార్వర్డ్లో కూడా కరెంట్ పోతుంది, రివర్స్లో కూడా పోతుంది. అలాగే కెపాసిటర్లో కూడా కరెంట్ ఫ్లో అయిపోతుంది. అంటే 2 డైరెక్షన్లో కరెంట్ ఫ్లో అయిపోతుంది. కానీ డయోడ్లో ఓన్లీ 1 డైరెక్షన్లో ఓన్లీ 1 డైరెక్షన్లో కరెంట్ ఫ్లో అవుతుంది. ఓకేనా. 2 డైరెక్షన్లో కాదు. ఓకేనా. సో దానికోసము ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏముంది, డయోడ్. ఓకేనా. సో డయోడ్ ఏముంది కదా, ఇది బైలాటరల్ ఎలిమెంట్ లేదు. ఓకే. క్వశ్చన్ నెంబర్ 11 ఏముంది, విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఫ్రీక్వెన్సీస్ హ్యాజ్ హైయెస్ట్ లాంగెస్ట్ పీరియడ్. ఓకేనా. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రీక్వెన్సీ. దీనిలో లాంగెస్ట్ పీరియడ్ ఏ ఫ్రీక్వెన్సీకి ఉంటుంది అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా. మనకు తెలుసు ఫార్ములా ఏముంది, లాంగెస్ట్ పీరియడ్ T = 1 డివైడ్ బై ఎఫ్ ఉంది. ఓకేనా. సో 1 డివైడెడ్ బై ఎఫ్ అంటే ఇప్పుడు ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటే పీరియడ్ ఎక్కువ అయిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ తక్కువ ఏ ఆప్షన్లో ఉంది, ఆప్షన్ నెంబర్ ఏలో ఉంది, 1 హెర్ట్జ్ ఉంది. ఓకేనా. సో ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంది, దానికోసము పీరియడ్ ఇంక్రీజ్ అయిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 12 ఏముంది, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోవింగ్ మటీరియల్ ఈజ్ యూజ్డ్ టు కన్స్ట్రక్ట్ ద ఫీల్డ్ ఆఫ్ ఏ DC జనరేటర్. ఓకేనా. ఫీల్డ్ అంటే ఏంటి, ఫీల్డ్ అంటే వైండింగ్. సో వైండింగ్ మనం ఏ మటీరియల్ నుంచి చేస్తాము, కాపర్ మటీరియల్ నుంచి చేస్తాము. ఓకేనా. సో దీనికి ఆప్షన్ నెంబర్ బి ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 13 ఏముంది, ద రొటేషనల్ స్పీడ్ ఆఫ్ ఏ DC షంట్ మోటార్ క్యాన్ బి ఇంక్రీజ్డ్ అబవ్ ఇట్స్ ఫుల్ స్పీడ్ బై. ఓకేనా. సో DC షంట్ మోటార్ మీకు తెలుసు, ఒక ఆర్మేచర్ ఉంటుంది, దానికి ప్యారలల్గా ఒక ఫీల్డ్ వైండింగ్ ఉంటుంది. ఓకేనా. సో ఆర్మేచర్ ఎక్కువ స్పీడ్ తిరగాలంట. ఎక్కువ స్పీడ్ తిరగాలంటే ఏం చేయాలి, కరెంట్ ఎక్కువ పంపించాలి. కరెంట్ ఎక్కువ పంపించాలంటే ఏం చేయాలి, ఆ ఫీల్డ్ ఏముంది కదా అక్కడ రెసిస్టెన్స్ ఎక్కువ చేయాలి. రెసిస్టెన్స్ ఎక్కువ చేస్తే కరెంట్ ఆటోమేటిక్గా తక్కువ పోతుంది. ఓకేనా. అంటే షంట్ ఫీల్డ్కి కరెంట్ తక్కువ పోవాలి, అప్పుడే ఇది రోటర్ ఏముంది కదా అది స్పీడ్గా తిరుగుతుంది. ఓకే. సో దీనికి ఆన్సర్ ఏముంది, ఆప్షన్ నెంబర్ 4 డిక్రీజింగ్ ద ఫీల్డ్ కరెంట్. ఓకేనా. అది ఫీల్డ్ కరెంట్ పోతుంది కదా, దానికి తక్కువ చేస్తే ఆటోమేటిక్గా ఆర్మేచర్ స్పీడ్ ఎక్కువ అయిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 14 ఏముంది, ఏ 3300/250 volt 50 Hz single phase transformer is built on a core having an effective cross sectional area of 125 cm². Okay. To turn on the low voltage winding, the number of turns on the high voltage winding is. ఓకేనా. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఆయన మీకు వోల్టేజ్ E1 ఇంకా E2 ఇచ్చేసాడు. ఓకేనా. సో ఏరియా కూడా 125 cm² ఉంది. ఓకేనా. ఆయనకి ఏం కావాలంట, ఆయనకి టు టర్న్ ద వోల్టేజ్ లో వోల్టేజ్ సైడ్. లో వోల్టేజ్ అంటే N2. ఓకేనా. సో N2 అంటే నంబర్ ఆఫ్ టర్న్స్. N2 ఎన్ని ఉన్నాయంట క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకే. సో ఇది ఎలా కనుక్కోవాలంటే ఆన్సరు, సో మీకు తెలుసు కదా క్వశ్చన్, ఇది V2 డివైడెడ్ బై V1 = N2 డివైడెడ్ బై N1 ఈక్వల్స్ టు K. ఇది ట్రాన్స్ఫార్మర్ రేషియో ఫార్ములా ఏముంది కదా, ఆ ఫార్ములా యూజ్ చేస్తే
ఆన్సర్ 924 వచ్చేస్తుంది. ఓకేనా. సో దీనికి నేను ఇంకా ఒక వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కదా, నేను దానికి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో కూడా మీరు చూసుకోండి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 15 ఏముంది, ఏ ట్రాన్స్ఫార్మర్ విత్ 800 ప్రైమరీ టర్న్స్ అండ్ 200 సెకండరీ టర్న్స్ ఈజ్ సప్లైడ్ ఫ్రమ్ ఏ 100 volt AC సప్లై, క్యాల్కులేట్ ద సెకండరీ వోల్టేజ్. ఓకేనా. ఇది కూడా సేమ్ ఫార్ములా, E2/E1 N2/N1 I1/I2 K. ఈ ఫార్ములా యూజ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. దీనికి కూడా నేను సపరేట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే. సో దీనికి ఆన్సర్ ఏముంది, 25 volt. ఆప్షన్ నెంబర్ బి ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 16 ఏముంది, ఇఫ్ ఏ 4-pole ఇండక్షన్ మోటార్ హ్యాజ్ ఏ సింక్రోనస్ స్పీడ్ ఆఫ్ 1500 RPM దెన్ ద సప్లై ఫ్రీక్వెన్సీ విల్ బీ. ఓకేనా. సో మీకు తెలుసు ఫార్ములా ఏముందంటే F = PN/120. ఓకే. ఆ ఫార్ములా యూజ్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. దీనికి ఆన్సర్ ఏముంది, 50 Hz. ఆప్షన్ నెంబర్ 3 ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 17 ఏముంది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మోటార్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఏ హౌస్ హోల్డ్ రెఫ్రిజిరేటర్. మీ ఇంట్లో రెఫ్రిజిరేటర్ ఉంది కదా, సో దానికి మనము ఏ మోటార్ వాడతాము అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. సో అందరికీ తెలుసు మా ఇంట్లో ఏముంటుంది, సింగిల్ ఫేస్ సప్లై ఉంటుంది. సో దానికోసం సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ మనము వాడతాము. ఆప్షన్ నెంబర్ 4 ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 18 ఏముంది, హౌ ఈజ్ అన్ ఎమిటర్ ఈజ్ కనెక్టెడ్ టు మెజర్ ఏ డివైస్ కరెంట్. ఓకేనా. మీకు కరెంట్ మెజర్మెంట్ చేయాలి. సో ఎమిటర్ మనము ఎలా కనెక్షన్ ఇస్తాము అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా. సిరీస్లో ఇస్తారా, ప్యారలల్లో ఇస్తారా, లేదా అక్రాస్ ఇస్తారా, లేదా డెల్టా ఫార్మేషన్ చేసి ఇస్తారంట క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా. సో ఎప్పుడైనా కరెంట్ మెజర్మెంట్ చేయాలంటే మనం ఎమిటర్ ఏముంది కదా, అది సిరీస్లోనే కనెక్షన్ ఇవ్వాలి. ఓకే. సో దానికోసం ఆన్సర్ ఏముంది, ఆప్షన్ నెంబర్ ఏ, ఇన్ సిరీస్. క్వశ్చన్ నెంబర్ 19 ఏముంది, ద మూవింగ్ కాయిల్. ఓకేనా. ఇన్ ఏ డైనమోమీటర్ వ్యాట్ మీటర్ ఈజ్ కనెక్టెడ్. ఒక డైనమోమీటర్ వ్యాట్ మీటర్ ఉంది. ఓకేనా. ఒక వ్యాట్ మీటర్లో మూవింగ్ కాయిల్కి ఎలా కనెక్షన్ ఇస్తాము అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా. సో దీనికి ఆన్సర్ ఏముంది, ఆప్షన్ నెంబర్ 2, అక్రాస్ ద సప్లై. క్వశ్చన్ నెంబర్ 20 ఏముంది, ఇన్ ఏ పవర్ ప్లాంట్ ఏ రిజర్వ్ జనరేటింగ్ కెపాసిటీ విచ్ ఈజ్ ఆపరేషన్ బట్ నాట్ ఇన్ సర్వీస్ ఈజ్ నౌన్ యాజ్. ఓకేనా. ఒక పవర్ ప్లాంట్ ఉంది, కరెంట్ జనరేట్ చేస్తారు కదా, ఒక పవర్ ప్లాంట్ ఉంది. ఆ పవర్ ప్లాంట్ ఏముందంటే రిజర్వ్లో ఉంది. రిజర్వ్ అంటే రన్నింగ్లో లేదు, ఎమర్జెన్సీ కోసము అదే రిజర్వ్ పెట్టారు. మీకు రిజర్వేషన్ చేస్తారు కదా మీరు టికెట్. ఓకేనా. ట్రైన్ టికెట్ రిజర్వేషన్ చేస్తారు కదా, సో అట్లానే ఒక జనరేటింగ్ స్టేషన్ ఉంది, రిజర్వ్లో ఉంది. అంటే ఇంకా యూజ్ చేయరు దానికి. ఓకే. ఎమర్జెన్సీగా పెట్టారు. సో అలాంటి జనరేటర్, అలాంటి మన పవర్ ప్లాంట్కి ఏమంటా చెప్తాము అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా. హాట్ రిజర్వ్ చెప్తామా, కోల్డ్ రిజర్వ్ చెప్తామా, స్పిన్నింగ్ రిజర్వ్ చెప్తామా, ఫర్మ్ పవర్ అంటే చెప్తామంట క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా. సో దీనికి ఆన్సర్ ఏముంది, ఆప్షన్ నెంబర్ ఏ, హాట్ రిజర్వ్ అంట చెప్తాము. క్వశ్చన్ నెంబర్ 21 ఏముంది, విచ్ లైట్నింగ్ స్ట్రోక్ ఈజ్ మోస్ట్ డేంజరస్. ఓకేనా. వర్షం పడిన తర్వాత ఇది లైట్నింగ్ వస్తుంది కదా, ఓకేనా, థండర్ వస్తుంది కదా, దానిలో ఏది డేంజర్ ఉంది అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా. అది లైట్నింగ్ ఏముంది కదా, డైరెక్ట్ స్ట్రోక్ ఆన్ ద టవర్ టాప్ పైన పడితే డేంజర్ ఉందా, గ్రౌండ్ వైర్ పైన పడితే డేంజర్ ఉందా, లేదా లైన్ కండక్టర్ పైన పడితే డేంజర్ ఉందా, లేదా ఇండైరెక్ట్లీ డేంజర్ ఉందా అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా. మనందరికీ తెలుసు అది డైరెక్ట్ లైన్ వైర్ పైన. ఓకేనా. అది కరెంట్ ఏం వస్తుంది కదా, లైన్ RYB 3 ఫేస్ ఉన్నాయి కదా, ఆ లైన్ పైన డైరెక్ట్ పడితే డేంజర్ ఉంది. ఓకేనా. సో క్వశ్చన్ నెంబర్ 22 ఏముంది, ద యూనిట్ ఆఫ్ ఇల్యూమినేషన్ ఈజ్. ఓకేనా. ఇల్యూమినేషన్ చాప్టర్ మీకు తెలుసు కదా, ఆ ఇల్యూమినేషన్ యూనిట్ ఏంటి అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా. సో దీనికి ఆన్సర్ ఏముంది, లక్స్ ఉంది. ఎందుకంటే ద lumen is the unit of luminous flux. ఓకేనా. candela is the unit of luminous intensity. ఓకేనా. సో అలాగే the unit of illumination is lux. సో దానికోసము ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏముంది, లక్స్. ఓకేనా. సో ఫ్రెండ్స్, మీరు ఏమైనా నాకు సజెషన్ ఇవ్వాలంటే కమెంట్ సెక్షన్లో సజెషన్ ఇవ్వండి. మీ సజెషన్ ప్రకారం నేను ఇంకా చాలా వీడియోస్ చేస్తాను. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.